నడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నెత్తిన వాసన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీలుగా ఉంచినందుకు మీకు వందనాలు. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరుచున్నాం. కొద్ది నిమిషాలు అయా నీ వాక్యాన్ని వినడానికి మా హృదయాన్ని సిద్ధపరచుకొనిచున్నాం. ప్రభువా, అయా పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుచుండగా లూదియ హృదయం తెరవబడినట్లుగా ఈ స్థలంలో అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న అనేకులు హృదయాలు తెరవబడడానికి సహాయించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి. కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మా ఎడల మీ చిత్తం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చబడడానికి సహాయించండి. మా స్వచిత్తానుసారమైన మనసును కొట్టివేయండి ప్రభువా. మాకిష్టమైనది చేయకుండా ప్రభువా, మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుని యోగ్యమైనది చేయడానికి సహాయించండి. మేలైనది చేయనిరిగి చేయకపోవట పాపము అని లేఖనం సెలవిస్తుంది. కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యపు ముఖాంతరముల నుండి నాతో మాతో సూటిగా మీరే మాట్లాడమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మరి గత శనివారము 23, 24 ఇద్దరు స్త్రీల గురించి మనం విన్నాం. దెబోరా అలాగే యాయేలు. దెబోరా అనే ప్రవక్త గురించి అలాగే యాయేలు అనే స్త్రీ గురించి, ఇద్దరు స్త్రీల గురించి గత వారం మనం ధ్యానం చేశాం. ఈరోజు 25వ స్త్రీగా మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. రాసుకోండి. ఆ స్త్రీ పేరు ఏంటంటే తెబెసు స్త్రీ. తెబెసు అనేది ఆమె పేరు కాదు, కానీ తెబెసు అనేది ఆమె ఉంటున్నటువంటి పట్టణం యొక్క పేరు. తెబెసు స్త్రీ ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె చేసినటువంటి సాహసోపేతమైన కార్యం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమెను గురించిన ప్రస్తావన ఎక్కడ ఉంటుందంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 50వ వచనం నుంచి 57వ వచనం దాకా చదువుతాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి, గ్రహించండి, పరిశీలన చేయండి. 50వ వచనం నుంచి. తరువాత అంటే అంతకుముందు ఏదో జరిగిందన్నమాట. తరువాత అంటే దాని అర్థం అంతకుముందు ఏదో జరిగింది, అదే తర్వాత చెప్తాను. తరువాత అబీమెలెకు తెబెసుకు పోయి తెబెసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారమునద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగట్టి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలింది. అప్పుడు అతడు ఆ ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చాను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. ఇట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించాను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదకి మరలా రాజేశాను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను. ఇక్కడ ఒక స్త్రీ చేతిలో అబీమెలెకు చనిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. అసలు ఆ స్త్రీ అబీమెలెకుని ఎందుకు చంపింది? అసలు అబీమెలెకు ఆ పట్టణాన్ని ఎందుకు కాల్చేయాలనుకుంటున్నాడు? అసలు ఎవరి అబీమెలెకు? ఈ అబీమెలెకు గుణం ఏంటి అనే విషయాలు ముందుగా మనం తెలుసుకుంటే అసలు తర్వాత ఈ మ్యాటర్ అంటే ఈ స్త్రీ ఎందుకు తిరగట్రాయి వేసి అతను చంపేస్తుందో మనకు అర్థమైంది. ఓకేనండి. ఆమెను గురించిన విషయాలు కొద్ది విషయాలు అయినప్పటికీ కూడా ఈ చరిత్రను మనం తెలుసుకోవాల్సిందిగా మనం కొంచెం ప్రయత్నం చేద్దాం. తర్వాత అబీమెలెకు తెబెసుకు పోయి అంటే అంతకుముందు ఏం చేశాడు అనే విషయం ఆలోచన చేస్తే షెకెము అనే పట్టణాన్ని కాల్చి షెకెము యజమానుల్ని చంపేశాడు. ఎలా అయితే షెకెము యజమానుల్ని చంపేశాడో షెకెము పట్టణాన్ని నాశనం చేశాడో
అలాగే తెబెసు అనే పట్టణాన్ని కూడా నాశనం చేయడానికి వచ్చాడు. కానీ అనుకున్నది జరగల. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చరిత్ర చెప్పే ముందు ఒక మాట చెప్పనివ్వండి. ఈ చదివినటువంటి వచనాల్లో ఆఖరి వచనం ఏమని చూడండి. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదకి వచ్చింది. యోతాము అనేది అసలు ఎవరు? యోతాము శాపం వాళ్ళ మీదకి వెళ్ళిందంట. యోతాము ఏమన్నా దేవుడా? ఒక మనిషే కదా. ఈ అబీమెలెకుకి తమ్ముడే. ఇప్పుడు నేను చెప్పాను కదండి, అబీమెలెకుకి తమ్ముడే. ఒక తమ్ముడు శాపం పెట్టాడు తన అన్న మీద. ఆ అన్న మీద ఆ శాపం ఫలించింది. నేను అడుగుతున్న ప్రశ్న, అలా అయితే మీరు నేను మనందరం కూడా మన సహోదరుల్ని శపిస్తే ఆ శాపం తగులుతుందా? అది చాలామంది అనుకుంటారు కదా, మన శాపం ఎందుకు తగులుతుందిలే, మన శాపం ఎందుకు తగులుతుందిలే అనుకుంటారు. అందుకని తెలియక చాలామంది శాప వచనాలు మాట్లాడేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం ప్రకారం హేతువు లేని శాపం తగలకపోవును. హేతువు అంటే కారణం. కారణం లేని శాపం తగలదంట. కారణం ఉంటే తగులుద్దనే కదా దాని అర్థం. దేవునికి స్తోత్రం. దావీదు గారు ఉన్నారండి. దావీదు కుమారుడు అబ్షాలోము రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు దావీదు కుమారుడిని ఏం చేయలేక, నా కొడుకు కదా ఏం చేస్తాం అని చెప్పి రాజ్యం వదిలి పారిపోయాడు. రాజ్యం వదిలి పారిపోతున్నప్పుడు షిమి అనే వ్యక్తి ఏం చేశాడు? దావీదుని దుమ్మెత్తి పోసాడు. నువ్వు అలా పోతావు ఎలా పోతావు నేను అనేక రకాలుగా చెప్పించాడు. ఆ శాపం దావీదుకి తగిలిందా అండి? తగిలిందా? తగల్లా. చక్కగా క్షేమంగా తిరిగి వచ్చాడు దావీదు. దావీదు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ వెళ్ళిపోతున్నప్పుడు శాపం పెట్టినోడే సాగిలి పడిపోయి, అయ్యా నీ సేవకుని క్షమించయ్యా, అలా ఉంటుంది పరిస్థితి. అంటే మీకు 2 సందర్భాలు చూపిస్తున్నాను. ఒకటి తగిలిన సందర్భం చూపించాను, 2 తగిలిన సందర్భం చెప్పాను. అంటే దావీదుకు తగలలేదు అంటే అక్కడ కారణం లేదు. నిష్కారణంగా శపించాడు షిమి. అక్కడ స్వచ్ఛతానుసారంగా ఏదో స్వార్థాన్ని కడుపులో పెట్టుకుని శపించాడు. ఇక్కడ యోతాము అనే వ్యక్తి ఉన్నాడు చూడండి, కారణం ఉంది. కారణం ఉంది కాబట్టి శపించాడు. ఆ శాపం తన అన్నకి తగిలింది. అసలు ఎందుకు శపించాల్సి వచ్చింది యోతాము? అసలు ఏం పని చేశాడు అబీమెలెకు? ఇప్పుడు నేను చరిత్రలోనికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో మరలా చెప్తున్నాను, గత వారం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంచుమించు 13-14 సార్లు పడిలేచిన అనుభవాలు ఉన్నాయి ఇజ్రాయేలీల్లో. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషము చేయగా, ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి పాపం చేయగా, ఇదిగో పలానా వాళ్ళకి అప్పగించాడు. అప్పగింపబడినప్పుడు వాళ్ళు బానిస బ్రతుకుతూ వాళ్ళు మొరపెట్టారు. వారి మొర దేవుడు విన్నాడు. ఒక న్యాయాధిపతిని లేపాడు. వారిని వారి చేతుల నుంచి రక్షించాడు. తర్వాత న్యాయాధిపతి చనిపోయాడు. మరలా కొంతకానికి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? కుక్క తన వాంతికి తిరిగినట్టు, గడగబడిన పంది బురదలో దొరికినట్టు, మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు అదే మామూలుగా పాపం చేస్తూ వచ్చారు. ఇక్కడ గమనిస్తా వస్తే గిద్యోను గురించి మనం అనేక సార్లు విన్నాం. ఎవరి గిద్యోను? ధాన్యము దొల్లగొట్టుకొని చుండగా దోత వచ్చి అతను ఏమని పిలిచింది? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుడే పిలిచాడు స్వయంగా. దేవుని దూత, యెహోవా దూత అంటే దేవుడే, లేదా దూత ద్వారా పిలవబడ్డాడు. అతని ద్వారా ఇజ్రాయేలీని విడిపించాలని దేవుని చిత్తం. అసలు అది దేవుని చిత్తమా కాదా అని గిద్యోను ఒక పరిశీలన కూడా చేశాడు. ఒక గొర్రెబొచ్చు పరిచి దీని మీద మంచు పడాలి, చుట్టూ మంచు పడకూడదు అన్నాడు. తెల్లారు చూస్తే దాని మీద మంచు ఉంది, చుట్టూ మంచు లేదు. దాన్ని పిండేశాడు. పిండేసి మళ్ళీ ఆరేసి ఈసారి దీని మీద మంచు పడకూడదు, చుట్టూ మంచు పడాలి అన్నాడు. దాని మీద పళ్ళ, చుట్టూ మంచు పడింది. ఆ సూచన ఆధారం చేసుకుని నిజంగానే దేవుడు నన్ను పిలిచాడని పిలుపును దృఢపరుచుకుని నిశ్చయపరుచుకుని సేవకు వెళ్ళాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందడుగు వేశాడు. ఈ మిద్యానీయుల చేతుల్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీని దేవుడు రక్షించాడు. గిద్యోన్ని దేవుడు వాడుకుని అతి తక్కువ సంఖ్యతో 300 మందితో మిద్యానీయుల్ని ఏం చేశాడు? గిద్యోను ఓడించాడు. అంటే గిద్యోను పక్షంగా దేవుడు ఉన్నాడు. గిద్యోన్ని దేవుడు వాడుకున్నాడు. సరే, గిద్యోను తరం అయిపోయింది. గిద్యోను చనిపోయాడు. గిద్యోనికి అసలు ఎంతమంది పిల్లలు, గిద్యోనికి ఎంతమంది భార్యలో ఇప్పుడు చూద్దాం. ఈ అబీమెలెకు ఎవరో ఇప్పుడు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం
8వ అధ్యాయం చూడండి 29వ వచనం. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయాను. గిద్యోనుకు అనేక భార్యలు నందున, ఎంతమంది అండి? కౌంట్ లేదు, ఎంతమందో తెలియదు. అనేక భార్యలు నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. ఎంతమంది ఉన్నారండి? పిల్లలు ఎంతమంది? 70 మంది కుమారులు ఉన్నారు. షెకెములో అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా, ఈ భార్యలు కాకుండా ఉపపత్ని అంటే చెప్పొచ్చండి, మీకు అర్థమైంది. ఆమెను ఉపపత్ని అంటారు. ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్య బిడ్డల కంటే ఎవరి కుటుంబాలు బాగుంటాయి? ఆ కుటుంబాలే బాగుంటాయి, అవునా? అబీమెలెకు అని పేరు పెట్టాడు. ఇక్కడికి బాగానే ఉంది. చూడండి, యోవాషు కుమారుడని గిద్యోను మహావృద్ధుడై చనిపోయి, ఎప్పటికైనా తప్పదో చనిపోవాల్సిందే, మహావృద్ధుడే చనిపోయి అబియజ్రేయులు ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. 33వ వచనం చదువుతున్నాను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల చుట్టూ ఉండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక, మరలా చూసారా, మరలా అనే మాట బాగా ఎక్కువసార్లు కనబడుతుంది న్యాయాధిపతుల గ్రంథంలో. మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఉపకారికి ఉపకారము చేయవాడు తథ్యము సుమతి, అపకారికి ఉపకారము చేయువాడే నేర్పరి సుమతి అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు అంటే, ఉపకారం చేసిన గిద్యోను కుటుంబానికి ఉపకారం చేయడం మానేశారు. అతను చేసిన ఉపకారాన్ని మర్చిపోయారు. ఎంత కృతజ్ఞతహీనత అండి ఇది. అయితే ఆ తర్వాత ఈ గిద్యోను ఉపపత్నికి పుట్టినటువంటి అబీమెలెకు అనేవాడు వచ్చాడు. ఇప్పుడు చూడండి 9వ అధ్యాయం. ఇప్పుడు అబీమెలెకు ఎవరు అర్థమైందా? గిద్యోను కుమారుడు అండి, ఓకేనా? ఇప్పుడు రెండో మాట రాసుకోండి. అబీమెలెకు ఎవరు? మొట్టమొదటి మాట గిద్యోను కుమారుడు. రెండో మాట రాసుకోండి, అతని గుణం ఎలాంటిది? రెండో మాట, అబీమెలెకు గుణం ఎలాంటిది? అబీమెలెకు గుణం ఎలాంటిది? రెండో మాట రాసుకోండి. ఇప్పుడు 9వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల ఎద్దుకు పోయి, అంటే 70 మంది దగ్గరికి వెళ్ళి, వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకున్నాడని పలుకుడేనను. ఈ మాటలు చదువుతుంటే ఎలక్షన్లకు ముందు ఏమండి నాయకులు మాట్లాడే మాటలాగా కనిపిస్తున్నాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, తర్వాత వచనాలు. 3వ వచనం, అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయం అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. మాటలు నమ్మేశారు, అబీమెలెకుని నమ్మేశారు. అబీమెలెకు ఎంతైనా మన తండ్రి సంబంధి కదా, మన సహోదరుడు కదా అని నమ్మేశారు. 4వ వచనం, అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వాళ్ళేదో డబ్బు తెచ్చిస్తే ఆ డబ్బుతో కిరాయి రౌడీలు పెట్టుకున్నాడు మనోడు అబీమెలెకు. కిరాయి కూలికి పెట్టుకోవడం అంటే కిరాయి కొండాలని అర్థం. వారు అతని వశములో ఉండేది. 5వ వచనం చూడండి. తర్వాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపాను. ఏం చేశాడండి? అసలు వాళ్ళ మాట ద్వారానే కదా మనోడు న్యాయాధిపతి అయ్యాడు, ఎన్నికలకు వచ్చాడు, రాజయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. ఆ 70 ఎన్నికైన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికలు లేకుండా, ఓట్లు లేకుండా ఏకగ్రీవంగా, అంతేనా దాన్ని అంటారు, ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడిన తర్వాత ఈ సహోదరులు రేపటి దినమున అపోజిషన్గా ఉండకూడదని చెప్పి దాన్ని ఏమంటారండి? ప్రతిపక్షమా? ప్రతిపక్షం వారు లేకుండా చేసేసాడు. ఈ 70 మంది సహోదరుల్ని ఒక్క రాతి మీద చంపేశాడు. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాడు. ఒక్కడు తప్పించుకున్నాడు అండి. ఎంతమంది తప్పించుకున్నారు? ఒక్కడు తప్పించుకున్నాడు. తర్వాత షెకెము యజమానులందరూ మిడ్లో ఇంటి వారందరిని కుడి వచ్చి షెకెములో ఉన్న వస్తకి వృక్షము క్రింద దండపాలెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించింది. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజిమను కొండ కొప్పున నిలిచి ఎలిగెత్తి పిలిచి వారితో ఇట్లనెను. పెద్ద కేక వేస్తున్నాడు, పెద్ద శబ్దంతో ఇలా మాట్లాడుతున్నాడు.
ఇట్లా నేను ఏమంటున్నాడు జాగ్రత్తగా వినండి. షెకెము యజమానులారా, మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలమని ఒలివ చెట్టు నడుగగా. ఇదే సందర్భం 16వ వచనం వరకు ఉంటుందండి. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళిండ కొన్ని చెట్లు. ఒలివ చెట్టు అందంట, మేమిచ్చే తైలమును ఇవ్వకుండా మానేసి, రాజులను దేవుణ్ణి మహింపరిచే రాజులను అభిషేకించే తైలం ఇవ్వక మానేసి, మేము చెట్ల మీద ఆ రాజుగా ఉండి అటు ఇటు ఓగడానికి మేము వస్తామా అని అన్నాయి. ఒలివ చెట్టు ఒప్పుకోలే, ద్రాక్ష చెట్టు ఒప్పుకోలే, ఏమండి అంజూరు చెట్టు ఒప్పుకోలే. చిట్ట చివరికి చెట్లన్నీ ఎక్కడికి వెళ్ళినంటే ముండ్లపొద చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. ఈ ముండ్లపొద అంటుంది, ఈ మిగతా చెట్లులాగా అనకుండా నా నీడ కావాలా మీకు, రండి ఇప్పుడే రండి, నా నీడను ఆశ్రయించండి, లేని నీడలో నాలో నుంచి అగ్ని, మీలో నుంచి నాలో నుంచి అగ్ని బయలు వెళ్ళి మిమ్మల్ని దహించును అని ముండ్లపొద చెప్పింది. ఇప్పుడు ఈ ముండ్ల కంపకి సాదృశ్యం ఎవరంటే అబీమెలెకు. అర్థమవుతుందండి? ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూర చెట్టుకు సాదృశ్యం ఎవరంటే ఈ 70 మంది. ఈ 70 మంది అన్నారు, మేము ఉండం అని అన్నారు. వీళ్ళ తండ్రి అయిన గిద్యోనును కూడా మీరు మా మీద నాయకుడిగా ఉండాలయ్యా అని గిద్యోని అడిగితే గిద్యోని అన్నాడు, నేనెవరిని నాయకుడిగా ఉండటానికి, దేవుడే మిమ్మల్ని లేలేదు, నేనెవరిని అని అన్నాడు. తను తగ్గించుకున్నాడు గిద్యోను. తన 70 మంది కుమారులు కూడా తగ్గించుకున్నారు. ఈ అబీమెలెకు మాత్రం ఏం చేశాడంటే నాయకుడు అవ్వాలని అత్యాశక్తితో దురాశ పరుడుగా ఉండి తన సహోదరుల దగ్గరికి వెళ్ళి నక్క వినాలు నటించి రాజైపోయాడు. రాజైపోయిన తర్వాత 70 మందిని చంపేశాడు. ఇప్పుడు తప్పించుకున్న ఆ సహోదరుడు అంటాడు షెకెము యజమానులతో, ఈ షెకెము యజమానులతో ఎందుకు అన్నాడంటే, ఈ అబీమెలెకు తల్లును చూసారా, షెకెము కాపురస్తురాలు. అర్థమవుతుందండి? షెకెము కాపురస్తురాలు. ఈ షెకెము యజమానులందరూ కూడా మన దగ్గర పుట్టి పెరిగినోడే కదా అని చెప్పేసి అబీమెలెకు ఓటేశారు. అందరూ కూడా అబీమెలెకు పక్షంగా వచ్చేసారు. ఇప్పుడు అతను శపిస్తున్నాడు, ఏమన్నా చూడండి. ఇప్పుడు 16వ వచనం, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణము నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులను 70 మంది మనుషులను చంపి అతని పనికత్తు కుమారుడైన, చూసారా, దాసి అంటే ఉంచుకుందన్నమాట. ఇంకో మాట చెప్పాలంటే అతని పనికత్తు కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు, అంటే మా తండ్రి ఎడల మీరు ఉపకారం చేయలేదు. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ, ఉపకారానికి ప్రత్యుపకారం కూడా చేయలేదు. అబీమెలెకును రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించండి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి, వాళ్ళు యథార్థంగా ప్రవర్తించారండి? న్యాయం చేశారండి? చేయలా. మీరు సంతోషించండి, మీరు సంతోషంగా ఉంటారు, అబీమెలెకు సంతోషంగా ఉంటాడు. అలా కాకపోతే అతను మీ యందు సంతోషించును గాక. 20వ వచనం, లేని ఎడల అలా కాకపోతే అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిలో మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్ళి అక్కడ నివసించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా వైపు చూడండి. జరిగిన చరిత్ర అంతా మీకు చెప్పేశాను, అటువంటి వాళ్ళు చెప్పినట్టు చదివించాను, చక్కగా వివరించాను, అయిపోయింది. అబీమెలెకు రాజవంగానే తన 70 మంది సహోదరులను చంపేశాడు. 70 మందిలో ఒక తమ్ముడు, ఒక యోతాము అనే వ్యక్తి శపించాడు. ఏమని శపించాడు? మీరు గనక యెహోవా దృష్టికి న్యాయమైంది యథార్థమైంది చేస్తే మీ రాజు సంతోషంగా ఉంటాడు, మీరు సంతోషంగా ఉంటారు. కాదు, మీరు యథార్థత కాకుండా అన్యాయం చేసిన వారైతే గనక అతనిలో నుంచి అగ్ని బయలుదేరి మిమ్మల్ని దహించేస్తుంది, మీలో నుంచి అగ్ని బయలుదేరి వెళ్ళి మీ అబీమెలెకుని దహించేస్తుంది. ఇది శాపం అండి. ఈ శాపం మామూలు శాపం కాదు, బాధతో కూడిన శాపం, ఆవేదనతో కూడిన శాపం. మోసపోయి మోసగించబడిన స్థితిలో ఉండి, నష్టపోయిన స్థితిలో ఉండి, ఒక పక్క తల్లిని, ఒక పక్క అన్నదమ్ములను, కుటుంబాన్ని, బంధువులని, ప్రతి ఒక్కరిని కోల్పోయిన బాధలో దుఃఖంతో మాట్లాడినటువంటి మాటలు శాపం అండి ఇది. అందుకే నేను దైవజనుడిగా చెప్తున్నాను, ఎవరిని కూడా మనం దుఃఖ పెట్టకూడదు, ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. నిష్కారణంగా ఒకరు మనం కన్నీరు పెట్టిస్తే ఆ కన్నీరు విలువ, చెప్తున్నాను వినండి, ఈ అబీమెలెకు చచ్చిపోవడానికి గల కారణమైంది. ఈ షెకెము వారందరూ కూడా తగలబడిపోవడానికి గల కారణమైంది. మామూలుగా కాలిపోలేదండి. ఏ షెకెము యజమానులైతే ఈ అబీమెలెకుని రాజుగా చేసుకున్నారో ఆ అబీమెలెకులో నుంచి అగ్ని బయలు వెళ్ళి ఆ షెకెము వాళ్ళని చంపేసింది. అది నెక్స్ట్ మీకు చూపిస్తాను నేను.
అందుకని ఈ వచనాలను బట్టి, ఇప్పుడు ఈ వాక్యం బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం నిష్కారణంగా ఒకరిని బాధ పెట్టకూడదు, ఒకరిని దుఃఖ పెట్టకూడదు. మన దురాశను బట్టి, మన స్వార్థాన్ని బట్టి ఎదుటి వారిని బలి తీసుకోకూడదు. ఒకవేళ మనలో స్వార్థం ఉంటే, మనలో దురాశ ఉంటే, ఆ దురాశ ఎప్పటికైనా మనల్ని చంపేస్తుంది. అసలు దురాశ అంటే ఏంటో చెప్తాను వినండి. తనది కానిది తాను ఆశించుటయే దురాశ. ఏది మందో దానికే మనం నిమిత్త మాత్రులం. దేవుడు మనకి ఇచ్చిన దాంతో సంతోషపడాలి. పక్క వాళ్ళు దాన్ని చూసి మనం ఆశపడకూడదు, దురాశ కలిగి ఉండకూడదు. పెద్దవాళ్ళు చెప్తారు, దురాశ దుఃఖానికి చేటు అని. ఈ వ్యక్తి అధికార దురాశ కలిగి ఉన్నాడు. కొంతమందికి స్త్రీ మీద దురాశ ఉంటుంది, కొంతమందికి అధికారం మీద దురాశ ఉంటుంది, కొంతమందికి డబ్బు మీద దురాశ ఉంటుంది, కొంతమందికి స్థలాల మీద, పొలాల మీద దురాశ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు, నేను దేని మీద దురాశ కలిగి ఉన్నామో మనకు తెలీదు. ఈ రోజు నా దురాశని విడిచిపెట్టేయడం మంచిది, లేకపోతే ఆ దురాశ మనల్ని బలి తీసుకుంటుంది. ఎలాగ చెప్పమంటారా? ఈ దురాశ పరులు ఎదుటోళ్ళని చంపేస్తారు, లేదా వాళ్ళనే చచ్చిపోతారు. ఏమండి, అతను దురాశపరుడు కాబట్టిగా 70 మంది చచ్చిపోయారు. అతను దురాశపరుడు కాబట్టిగా ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడు. ఆ అభిమేలకు దురాశపరుడు కాబట్టిగా శకుము పట్టణస్థులందరూ చచ్చిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక్క వ్యక్తి అధికార దాహం వల్ల పట్టణంలో ఉన్న యజమానులు చచ్చిపోయారు, పట్టణ ప్రజలు చచ్చిపోయారు, సహోదరులు చచ్చిపోయారు. ఇంకా మీకు బైబిల్ గ్రంథంలోంచి ఎవిడెన్స్ ఇవ్వాలంటే, ఇస్కరియోతు యూదా దురాశపరుడా కాదా? తన దగ్గర ఉన్న సంచిలో ధనం వేస్తూ కానుకలు ఇస్తూ ఉంటే, ఆ ధనం ఆ కానుకల్లో నుంచి నొక్కేశాడు మనోడు. ఆ కానుకల నుంచి దొంగతాడు. ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా యేసుప్రభుల వారు చెప్పారు. నేను మీలో 12 ఏర్పరచుకొనలేదా? అయితే మీలో ఒకడు సాతాను దొంగ ఉండి అతని దగ్గర అతను దొంగిలించుతూ వచ్చానన్న మాట చెప్పాడు. అందరికి అర్థమైపోయింది. ఇండైరెక్ట్గా చెప్పినా ఆ విషయం అందరికి అర్థమైపోయింది. సరే, ఇస్కరియోతు యూదా దురాశను బట్టి యేసుప్రభుల వారు చనిపోయారా లేదా అండి? అవునా? దురాశ వల్ల వాక్యం కూడా చచ్చిపోతుంది. అదేంటి వాక్యం ఎలా చచ్చిపోద్ది? వాక్యం అనగా యేసుప్రభుల వారిని అప్పగించేయడం వల్ల, యేసుప్రభుల వారు కలవరిశిలో అప్పగించడం వల్ల చనిపోయారా లేదండి? ఓకే, ఆయన చనిపోవడానికి వచ్చారు, అది వేరే విషయం. అభ్యంతరములు రాక మానవు, అభ్యంతరములు ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ అని వాక్యం చెప్పు. ఇప్పుడు అభ్యంతరం అనేది ఇస్కరియోతు వల్ల వచ్చిందో, అది అతనికి శాపం. ఏమండి, ఇప్పుడు ఇస్కరియోతు యూదా దురాశ వల్ల యేసుప్రభుల వారు చనిపోయారు. ఇప్పుడు యేసుప్రభుల వారు అనగా వాక్యం. ఇప్పుడు వాక్యం అని నేను వాక్యం చెప్తున్నాను కదా, ఈ వాక్యమే విత్తనం. ఈ వాక్యం అనే విత్తనం మీ హృదయంలో విత్తబడాలి, ఫలించబడాలంటే మీ హృదయంలో ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే ఏమైంది? ఈ వాక్యం మీరు వింటారా కానీ ఫలింపు ఉండదు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? విత్తవాడు విత్తనాన్ని బయలుదేరి వెళ్ళాడండి. కొన్ని రాత్రి నేల పడ్డాయి, అది తీసేయండి. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, అది తీసేయండి. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలో పడ్డాయి. ఈ ముళ్ళ పొద అంటే ఏంటి అనుకుంటున్నారు? దానికి అర్థం అక్కడ ఉంది ఆ మాట, ఐహిక విచారము ధనమోసం అనే ముళ్ళ తుప్పలో. ధనమోసం అనే ముళ్ళ తుప్పలో. ఈ ముళ్ళ తుప్పలో ఏం చేస్తాయంటే ఈ ఎదిగిన మొక్కని అణిచేస్తాయి. ఎదిగిన మొక్క అంటే ఈ వాక్యం, నీలో ఎదుగుతున్న ఆ వాక్య అనుభవాన్ని అణిచివేస్తాయి. ఈ దురాశ ఉన్నప్పుడు, ఈ దురాశ ఉన్నప్పుడు దేవుని చిత్తం మనలో నెరవేర్చబడదు. ఈ దురాశ ఉన్నప్పుడు దేవుణ్ణి మనల్ని చూడనివ్వదు. దురాశ పరులు ఎవరు దేవుణ్ణి చూడలేరు. దురాశ పరులు ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. దేవుని చిత్తం నెరవేర్చబడాలన్నా, దేవుని మనం చూడాలన్నా, దేవుని ముఖదర్శనం మనం చేయాలన్నా నీతి ఉండాలి. నీతిమంతులు దేవుని ముఖదర్శనం చేస్తారని బైబిల్ చెప్తుంది. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారని బైబిల్ జలవేస్తుంది. దురాశ పరులకి ఎక్కడైనా దేవుడు కనిపించినట్టుందా? దురాశపరుడు ఆకాను దొంగిలించాడు, బొంకాడు, దాచుకున్నాడు. దొరికేశాడా లేదా? దురాశపరుడు అండి. వద్దు, ముట్టొద్దు అన్నదాన్ని ముట్టాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు. అతని దురాశ వల్ల అతని ఇంటి వాళ్ళందరూ చచ్చిపోయారు లేదా? దొంగతనం చేసిన ఒక ఆకాన్నే చంపారా? కాదు. ఆకాను భార్యకు పుట్టిన ఆ పిల్లల్ని నలుగురిని, లేకపోతే పిల్లలు ఎంతమంది నాకు తెలియదు కానీ, ఆ కుటుంబాన్ని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి, అగ్నితో కాల్చి ఆ కూరలో పడేశారు. వాళ్ళ కుటుంబం చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? దురాశ. చూడండి, ఇలా బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకుంటూ వెళితే దురాశ వల్ల రోగాలు పాలైన వాళ్ళు ఉన్నారు, దురాశ వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దావీదు గారు మహానుభావుడు, మహాభక్తిపరుడు, యథార్థవంతుడు, దేవుని హృదయానుసారుడు. స్త్రీ పట్ల దురాశ కలిగి ఉన్నాడు, పాపం చేశాడు. పాపాన్ని కప్పెట్టుకోవడానికి నరహత్య చేశాడు. దురాశ పాపం చేయించిందా లేదా? ఈ దురాశ అనేది సర్వ పాపాలకి మూల విత్తనం లాంటి ఒక మూల విత్తనం లాంటిది. ఈ దురాశ అనే విత్తనం ఉంటే, ఈ దురాశ అనే విత్తనం అనేక పాపాలు చేయిస్తుంది. అందుకని దురాశను మనం చంపేయాలి, లేకపోతే ఆ దురాశ మనల్ని చంపేస్తా అనడానికి మీకు కొన్ని ఎవిడెన్స్లు ఇస్తున్నాను.
దావీదు గారిలో పుట్టింది దురాశ. ఊరియా బత్షెబ భర్త అయిన ఊరియాని చంపించేసిందా లేదండి? దురాశ వల్ల ఈరోజు అనేక మంది చచ్చిపోతున్నారు లేదండి? ఒక భార్యలో పుట్టిన దురాశ, ఒక భర్తలో పుట్టిన దురాశ కొన్ని కుటుంబాలు బలైపోతున్నాయా లేదండి? ఇక్కడ అనేక కుటుంబాలు చచ్చిపోయారు, అనేక కుటుంబాలు పతనమైపోయాయి, అనేక కుటుంబాలు నాశనం అయిపోయాయి, పట్టణాలు తగలడిపోయాయి. కారణం ఏంటంటే ఒక అబీమెలెకులో ఉన్న దురాశ. అబీమెలెకు ఎవరు? మొదటి మాట గిద్యోను కుమారుడు. అబీమెలెకు గుణం ఏంటిది? దురాశ, అధికార దాహం అనేటటువంటి దురాశ. అడుగుతున్నాను చెప్పండి, మీరు అడిగిన వెంటనే కరెక్ట్గా చెప్పారంటే మీరు వాక్యాన్ని బాగా విన్నారని అర్థం. నేను అడిగిన ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పాలి. 70 మంది సహోదరుల్ని ఎలా చంపాడు? అది ఒక్క రాతి మీద చంపాడు. చిట్ట చివరికి ఈ అబీమెలెకు దేంతో చంపబడ్డాడు? ఒక్క రాతితో చచ్చిపోయాడు. అది ఏది విత్తుతామో అదే కోస్తాం. ఒక్క రాతి మీద తన సహోదరులను చంపాడు, ఒక్క రాతి కింద పడి చచ్చాడు. ఇది అసలు అద్భుతం. ఈ వాక్యానికి ప్రసంగానికి మూల మాట అండి, ఇదే మూల వాక్యం లాంటిది ఇది. అంతే, ఈ ఒక మాట చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం అబీమెలెకు గురించి కాదు కదా, తెబెసు స్త్రీ గురించి కదా మనం ధ్యానించాల్సింది. ఇప్పుడు చరిత్ర చెప్పేసాను, అయిపోయింది. ఏమండి, ఇప్పుడు తెబెసు స్త్రీ గురించి ధ్యానించే ముందు ఇప్పుడు చెప్పనివ్వండి, దేవుడే ఇప్పుడు ఆ శాపాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు. యోతాము ఏ శాపం అయితే పెట్టాడో తన సహోదరుడు, ఆ శాపాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే, న్యాయాధిపతుల గ్రంథం రాసుకోండి, తర్వాత చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదువుతాను, మీకు అర్థమైంది. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలం వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదికిని, ఏమండి, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చునట్లు, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలగజేటికై వారి మీదకి ఏం పంపాడంట? దురాత్మను పంపాడు. అర్థమవుతుంది? దేవుడు దురాత్మను పంపుతాడండి. దీని అక్షరార్థంగా అలా అర్థం చేసుకోకూడదు మనం. మీకు సౌలు గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయేను. మొదటి సమూయేలు 16:16 ఉంటుంది మాట. సౌలు మీద నుంచి యెహోవా ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు ఎవరు వచ్చారు? దురాత్మ. అది దాని అర్థం. దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు దురాత్మ వస్తాడు. ఇప్పుడు లైట్ వెలుగుతుందండి, ఇక్కడ చీకటి ఉందా? లైట్ ఆపేస్తే ఏమొస్తుంది? నేను చీకటిని రప్పించానా? నేను చీకటిని రప్పించలా, వెలుగు ఆపేశాను, చీకటి దాని అంతా అదే వచ్చింది. అలాగే ఇక్కడ దేవుడు పంపించాడని అక్షర దోషం ఒకవేళ రాయబడిందేమో, కానీ మనం అర్థం చేసుకోకూడదు. దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలో. ఏమండి, నారు పెట్టినవాడు ఆయనే, నీరు పెట్టేవాడు ఆయనే, తీసేసేవాడు కూడా. నాటడానికి, నీళ్లు పోయడానికి, పెరిగి వేయడానికి, కట్టడానికి, కొల్చడానికి, నవ్వడానికి, ప్రతిదానికి సమయం ఉందన్నట్టు చూడండి. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీదకి, వాళ్ళకి విరోధం. అబీమెలెకుని నాయకునిగా చేసింది ఎవరు చెప్పండి? అబీమెలెకు నాయకునిగా చేసింది ఏ పట్టణం వాళ్ళు? షెకెము. ఇది మర్చిపోకూడదు, షెకెము. ఇప్పుడు ఈ షెకెము వారికి, అబీమెలెకు అనే వారికి వైరం కలగజేసే విధంగా దేవుడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సఫలమైంది. ఇప్పుడు ఈ షెకెము వారు అబీమెలెకుకి, అబీమెలెకు షెకెము వారికి విరోధం అయిపోయి మధ్యలో గాలోడు వచ్చాడు. అంటే గాలోడు అన్నానని మీరు ఒకవేళ అపార్థం చేసుకోవద్దు, అక్కడ ఉంది, మీకు చదివి వినిపించమంటారా? చూడండి, ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటారేమో. 9వ అధ్యాయం 26 వచనం చూడండి. ఎబేదు కుమారుడైన, చదవండి, మీరు చదవండి. ఉందా అక్కడ? గాలుడనని, అందుకనే ఆడి పేరే గాలు. దేవునికి స్తోత్రం. ఆడి పేరే గాలు. కొంతమంది గాలులు ఉంటారట్టగా, మధ్యలో తగదరెట్టే వాళ్ళు ఉంటారు. ఈ గాలు అనేవాడు వచ్చి, అసలు ఎవడాడు? అబీమెలెకు ఎవడాడు? మన కులపోడా? మన మతత్తుడా? ఎవడాడు? అసలు ఆడికి మనలో పెడితేంటి? పొల్లెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఏమండే, అబీమెలెకైనా పొల్లెట్టేది, అబీమెలెకైనా చిచ్చెట్టేది, తాణిదన్నేవాడు ఉంటేనంట దాని తలనన్నేవాడు ఉంటాడంట. అబీమెలెకే మోసం చేసేసాను అనుకున్నాడు. మరి అబీమెలెకు సమస్తాన్ని దేవుడు దృష్టి ఉంచుతున్నాడు కదా. అబీమెలెకు చేసింది తన నెత్తి మీదకి వచ్చిందంటండి. అసలు ఈ పాఠం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక తెబెసు స్త్రీ అనే విషయాన్ని పక్కన పెడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇక్కడ మనం. అబీమెలెకు ఏదైతే చేసాడో తిరిగి అతని నెత్తి మీదకి వచ్చింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనం ఏదైతే చేస్తామో తిరిగి మన నెత్తి మీదకి వస్తుందో ఒక్కడుగు ఆలస్యం అవుతుంది అంతే. ఈ అబీమెలెకుని ఎవరైతే నియమించుకున్నారో,
ఈ 70 మంది సహోదరుల తండ్రి గిద్యోను ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయకుండా, ఏమంటే కీడు చేసి ప్రత్యుపకారం చేయకుండా ఆ కుటుంబాన్ని మర్చిపోయినటువంటి ఈ షెకెము వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ షెకెము వారికి అబీమెలెకుకి ఇప్పుడు తగద వచ్చింది. ఇప్పుడు ఈ అబీమెలెకు షెకెము పట్టణానికి వచ్చాడు. పక్క పేజీ తిప్పండి, పక్క పేజీ 9వ అధ్యాయం 46వ వచనం. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విన్నారు. ఏ వార్త? అబీమెలెకు వస్తున్నాడు, మనల్ని చంపేస్తా కానీ. అర్థమవుతుందండి? అబీమెలెకు వస్తున్నాడు అన్న వార్త విని ఏల్ బెరేతు గుడి యొక్క కోటలోనికి చొరబడి షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకును తెలపబడినప్పుడు అబీమెలెకును అతనితో ఉన్న జనులందరూ సల్మోను కొండ ఎక్కి అబీమెలెకు గొడ్డలని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని, నేను దేని చేట మీరు చూచితురో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయడని తనతో ఉన్న జనులతో చెప్పాను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. ఇప్పుడు మీకు శాపం గుర్తురావా? 57వ వచనం ఆఖరి మాట, యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదకి వచ్చెను. ఏం చెప్పాడు యోతాము? షెకెము యజమానులారా వినండి, నా మాట వినండి, దేవుడు మీ మాట అంటాడు. మీరు గనక గిద్యోను కుటుంబానికి న్యాయం అనేది యథార్థమైనది చేస్తే మీరు సంతోషంగా ఉంటారు, అబీమెలెకు సంతోషంగా ఉంటారు. అట్లు కాని ఎడలా అబీమెలెకులోంచి అగ్ని వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది? తగలెట్టేశాడు, తగలెట్టలేదా? ఎవరైతే అబీమెలెకుని రాజుగా చేశారో ఆ యజమానుల్ని తగలెట్టేశాడండి. సింపుల్గా సింపుల్గా చంపేస్తున్నాడు. మనిషి అంటే ఏమనుకున్నాడు నాకు అర్థం కావట్లేదు. పురుగుని చంపినంత ఈజీగా చంపేస్తున్నాడు. ఏమండి? ఇప్పుడు అదే విధంగా పక్కనున్నటువంటి తెబేసు అనే పట్టణాన్ని కూడా చంపేద్దాం అనుకున్నాడు. పక్కనే ఉన్న తెబేసు అనే పట్టణాన్ని కూడా నిర్మూలన చేసేద్దాం అనుకున్నాడు. 50 వచనం తరువాత, ఇంతకుముందు నేను ఆల్రెడీ చదివినిపించాను ఈ విషయాలన్నీ. ఓకేనా? అర్థమైందండి? అంతకుముందు ఏమైందంటే షెకెము పట్టణాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు తెబేసు పట్టణాన్ని కూడా నాశనం చేద్దాం అనుకున్నాడు. వీళ్ళు కూడా ఒక గోపురంలోకి వెళ్ళిపోయారు. అందరూ పారిపోతున్నారు, తమ తలలు దాచుకుంటున్నారు. దాన్ని ఎలాగైతే కాల్ చేశాడో ఆ గోపురాన్ని, ఆ గోపురంలో ఉన్న యజమానులందరినీ, ఈ తెబేసు పట్టణంలో ఉన్న ఈ గోపురాన్ని కూడా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రిందట సమల్దీ అండి, హంసల్దీవ్ అంటారు కదా, ఈ సైడ్ బీచ్ దగ్గర కొన్ని ఇళ్ళు కొట్టుకుపోయినాయి కదా. కొంతమంది ఎత్తైన వాటిలోకి వెళ్ళి తలదాచుకుని ఉన్నారు, బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు తర్వాత కొన్ని విషయాలు. ఇంచుమించు ఒక 45-50 సంవత్సరాల కిందట అనుకుంటా, ఎన్టీ రామారావు గారు ఉన్న ఆ టైంలో దివిసేమ దాని గురించి యూట్యూబ్లో కూడా రికార్డు బద్దలైపోయి వీడియోలు ఉన్నాయి. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేశారంటే, ప్రతి పట్టణంలో అప్పుడు పురాతన కాలంలో ఏముండేయంటే శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి, ఇలాంటి సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి కొన్ని ఎత్తైన గోపురాలు కట్టేవాళ్ళు. వీళ్ళు ప్రమాదం వచ్చినప్పుడు ఆ గోపురాల్లోకి వెళ్ళి, ఎత్తైన గోపురంలోకి వెళ్ళి తలదాచుకునేవాడు. అర్థమవుతుందండి? ఈ ఎత్తైన గోపురంలోకి అందరూ వెళ్ళిపోయారు, తలదాచుకుంటాకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతున్నట్టు ఒక స్త్రీ కూడా ఏం చేసిందంటే వాళ్ళతో వెళ్తూ ఎందుకు వచ్చిందో ఆలోచన నాకు తెలీదు. తిరగట్టి మీద ఉన్న రాతిని తీసుకుని భుజం మీద పెట్టుకుని మెట్లు ఎక్కుతా కష్టపడి, ఒక్కళ్ళు వెళ్తాకే కష్టం, తమను తాము రక్షించుకోవాలంటేనే కష్టం. మీకు ఒక విషయం చెప్పంటారా? ఇప్పుడు గుర్రాలు వేసుకుని 100 మంది సైన్యం ఇక్కడికి వచ్చారనుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్నారు అనుకోండి, ఎవరికాళ్ళే పారిపోతాం. కానీ నా భార్య ఎక్కడుందో, నా పిల్ల ఎక్కడ చూసుకుంటామా? అవసరమైతే కాళ్ళ కింద తొక్కేస్తాం. మనోళ్ళే కావచ్చు, ఆడెళ్ళిపోతే నాకెందుకు ముందు. ఇప్పుడు ఆ శత్రువుల కంటే తొక్కేసేట్లా పడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, అవునా కదండి? తొక్కేసినట్లు పడి చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏమైనా రక్షించుకోవాలి, ఏమో కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఏమో పట్టణాన్ని రక్షించుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటారు? ఎవరికి వాళ్ళు నా ప్రాణాన్ని రక్షించుకోవాలని పారిపోతూ ఉంటే, తలదాచుకుంటూ ఉంటుంటే ఈమెకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన నాకు తెలియదు. కానీ ఒక తిరగట్రయ్య భుజం మీద పెట్టుకుని ఆ మెట్లు ఎంతో కష్టపడి ఎక్కుతూ ఓ స్థలానికి వెళ్ళింది. ఏమనుకుందో, ఒకవేళ దేవుడే ఏమకి ఆలోచన ఇచ్చారు నాకు తెలియదు. కానీ ఆ గోపురం దగ్గరకంటే వచ్చాడు అబీమెలెకు రాజు. ఆ పట్టణం దగ్గర కూడా అలాగే వెళ్ళాడు కదా. ఇదిగో ఈ గోపురానికి ఒక చెట్టు కొమ్మ పెట్టి మీరు అందరూ కూడా ఈ చెట్టు కొమ్మలు అట్టండి, తగలెట్టేద్దాం, దాన్ని తగలెట్టేసినట్టు దీన్ని తగలెట్టేద్దాం అనుకున్నాడు. తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనోడు గోపురం దగ్గరికి వచ్చాడో దొరికిందే అవకాశం అని చెప్పేసి ఆ పైన ఉన్నట్టు గోపురం మీద ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ తిరగటి రాతిని ఒక్క గురి తప్పలేదండి. నేను అనుకుంటాను ఆమె ఒక సైనికురాలేమో అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తిరగట్రాయి పైనుంచి గోపురం నుంచి వేస్తే ఆ తల మీద పడతాం, ఆ తల పగిలిపోతాం, చావు బతుకులు మనోడు కొట్టిమిట్లాడటం. చూడండి, మళ్ళీ చావు బతుకుల మధ్యలో కూడా ఒక ఆలోచన.
చావబోతుల మధ్యలో కూడా ఆ పక్కన ఉన్న సైకిల్ని పిలిచి, అరే ఇట్రా, ఈ అబీమెలెకు ఒక స్త్రీ చేతిలో చచ్చాడన్న పేరు ఉండకూడదు, నీ కత్తి తీసి నన్ను చంపే అంటే ఆ కత్తి తీసి ఆ సైనికుడు చంపేశాడు. ఆ పేరు పోయిందా? ఇప్పటికి పోయిందా? ఇప్పటికీ పోలా. సౌలు కూడా యుద్ధంలో బాణాలకు తగిలి ఎవరండి వాళ్ళు, అమాలీకుల చేతిలో నేను చావడం ఏంటి అని తన దగ్గరున్న బంటును పిలిచి, నీ దగ్గర ఉన్న కత్తితో నన్ను చంపే అంటే అక్కడున్న సైనికుడు సౌలుని చంపేశాడు. సేమ్ ఇదే యాస్టీజ్గా. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ న్యాయాధిపతుల గ్రంథం అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు కదా, దావీదు గారు వచ్చారు కదా. సౌలు వెళ్ళిపోయిన 40 సంవత్సరాల తర్వాత దావీదు వచ్చాడు. దావీదు నోట వినబడుతుంది ఈ మాట. ఏ మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం 11:21. సమూయేలు 2వ గ్రంథం 11:21. అంటే నేను ఎందుకని ఈ మాట చెప్పానంటే, ఎవరు అనుకోకూడదు ఒక స్త్రీ చేతిలో చచ్చానని అతను అనుకున్నాడు. కానీ సమూయేలు గ్రంథంలో దావీదు నోట 11వ అధ్యాయం 2వ సమూయేలు 11వ అధ్యాయం 21వ వచనం. యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయెను, ఒక స్త్రీ తిరగట రాతి తునక ఎత్తి, తునకంటండి అదే, గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తెబేసు దగ్గర హతమాయను కదా. చాలు, దావీదు కాలం వరకు వచ్చేసింది. ఇప్పుడు సురేష్ కాలం వరకు వచ్చేసింది. ఇంకా 2000 సంవత్సరాలు జరిగిన ఆ కాలం వరకు చెప్పుకుంటారు, పలానా స్త్రీ చేతుల్లో అబీమెలెకు అన్నవాడు చచ్చాడు. ఎందుకు చచ్చాడు? వాడు చేసిన పాపం ఎత్తి మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం, ప్రాముఖ్యమైన విషయాలు. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. అయితే సీయోను కొండ దాని మీద నివసింతురు. ఓబద్యా గ్రంథం అండి, ఓబద్యా 1వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది. అప్పుడు ఈ మాట నోట్ చేసుకోండి, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. చూడండి, 70 మంది సహోదరుల్ని ఒక రాతి మీద చంపేశాడు. అలాంటి రాతి తునక మీద పడి చనిపోయాడు. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఈ మాట గమనించండి. తర్వాత గలతీ 6:7 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చాలండి. పెద్దవాళ్ళు చెప్పే మాట, కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడని. మోసం చేసి తన సహోదరుని చంపాడు. అలాంటి స్థితిలోనే ఈ అబీమెలెకు కూడా ఒక స్త్రీ చేతిలో చంపబడ్డాడు. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు తెబేసు స్త్రీ దగ్గరకు వస్తున్నా, కానీ ఈమె గురించిన సబ్జెక్ట్ కొద్ది నిమిషాలు చెప్తాను, ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. అసలు ఈ తెబేసు స్త్రీ గురించి మనం ఏం నేర్చుకోవాలండి? నెంబర్ 1, ఇంతకుముందు చెప్పాను, అందరూ కూడా శత్రువు వస్తున్నాడు, మన ప్రాణం మనం కాపాడుకోవాలని పారిపోతూ ఉంటే, ఈమె మాత్రం శత్రుని సంహరించాలి అనే ఆలోచన కలిగి ఉంది. పట్టణాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ స్త్రీకి సాదృశ్యం ఎవరు? సంఘం. అబీమెలెకుకు సాదృశ్యం ఎవరు? సాతాను. పేతురు గారు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినట్లు, సాతాను గర్జించే సింహం వలె, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వల్ల ఏం చేస్తున్నాడంట? తిరుగులాడుతున్నాడు. మరి సంఘం ఏం చేయాలి? బలైపోవాలా? సాతాను చేతుల్లో బలైపోవాలా? కాదు కాదు. ఈ తెబేసు స్త్రీ ఏం చేసిందో మనం కూడా అదేం చేయాలి. ఈ తెబేసు స్త్రీ నడుం కట్టుకుంది. చావనైనా చస్తాను, ఇదిగో వాడిని ఎలా అయినా చంపేయాలి, నేనేమైపోయినా పర్లేదు, శత్రుని చంపాలి, నా పట్టణాన్ని రక్షించుకోవాలి అంటే, రాసుకోండి, దేశభక్తి కలిగిన తెబేసు స్త్రీ. ఈరోజు చూడండి, మన దేశ బోర్డర్లో పురుషులే కాదు, స్త్రీలు, మహిళలను కూడా మనం చూస్తున్నాం. అంతెందుకండి, కానిస్టేబుల్స్ కూడా, ఎస్ఐ కూడా, IPS కూడా, కలెక్టర్లు కూడా ఆడవాళ్ళు ఈ రోజున దేంట్లో తీసిపోవట్లా. ఉన్నతమైన స్థితిలో ఉన్నారా లేదా? స్త్రీలే. స్త్రీ బలహీనమైన ఘట్టమని ఏదో ఒక సందర్భంలో రాయబడింది కదని చెప్పేసి ఆ మాటనెత్తి స్త్రీలు ప్రసంగం చేయడానికి పనికిరారు, స్త్రీలు పనులు చేయడానికి పనికిరారు, స్త్రీలు ఉద్యోగాన్ని చేయడానికి పనికిరారు, స్త్రీలు సంఘంలో మౌనంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటి కనిపించింది ఎవరికి? స్త్రీకి కాదా అండి? మగ్దలేనే మరియకి, స్త్రీకే కనిపించాడు ఆయన. మొట్టమొదటి పునరుద్ధానం అయిన తర్వాత మొట్టమొదటిగా కనిపించింది స్త్రీకే. పునరుద్ధాన సువార్త ప్రకటించింది స్త్రీయే. మరి దేనిలో మనం స్త్రీని తక్కువగా చూడడానికి వీల్లేదు.
దేశభక్తి కలిగిన స్త్రీ. రెండో మాట రాసుకోండి, ధైర్యము కలిగిన స్త్రీ. ధైర్యము కలిగిన స్త్రీ. నేను చదువుకున్నప్పుడు మా ఎంపీపీ స్కూల్లో గోళ్ళ మీద కొన్ని సూక్తులు రాశారు కదండి, అవి గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో ఒక్కొక్కటి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడు, కానీ సాహసవంతుడు ఒకసారి మరణిస్తాడు. ఆ వచనానికి తగ్గ స్త్రీ అండి ఆమె. అంతే, సాహసం చేసింది. వాళ్ళందరూ కూడా అప్పుడు గోడ మీద నుంచి వేసిందని సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏమండి, అది ఎక్కాలన్నా శక్తి కావాలి, ఒక తునకం తీసుకెళ్లాలన్నా శక్తి కావాలి. ఆమె ఎక్కటం, మళ్ళీ తునకం తీసుకుని వెళ్ళటం, ఎంత ప్రయాస, అతను అక్కడికి వస్తాడని తెలుసుకోవటం. నేను అంటాను, ఒక్క స్త్రీ వల్ల ఇది కాల. దేవుని శక్తి, దేవుని కృప తోడే లేకుంటే ఈ స్త్రీ వల్ల నేను అయ్యేది కాదనుకుంటాను. మీరేమంటారు? అంటే నేను అంటాను, అబీమెలెకు చనిపోవడం అనేది ఇప్పుడు స్త్రీ చేతిలో ఒక అద్భుతం కదా. దేవుడు ప్లస్ తెబేసు స్త్రీ వీరిద్దరు కలిశారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. దేవుని చిత్తం లేకపోతే, దేవుడు కృప చూపకపోతే, దేవుడు ఆలోచన ఇవ్వకపోతే, దేవుడు ఆమెకు శక్తిని ఇవ్వకపోతే ఆమె ఆ పని చేయగలిగేదా? చేయగలిగేది కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదు, డిగ్రీ లేదు, చదువు జ్ఞానం లేదు, లోక జ్ఞానం లేదు, ఏమంటే అనుభవం లేదు. ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దేవుడు తన అభిషేకం ద్వారా నిలబెట్టుకోకపోతే నేను మాట్లాడగలనా? ప్రారంభంలో ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి వణికిపోయేవాడిని. ఈరోజు గంట సమయం కూడా సరిపోవట్లా. మరి అది దేవుని కృప కాదా? దేవుని శక్తి కదా. మందిరం కట్టేటప్పుడు ప్రవక్తల పుస్తకంలో ఒక మాట ఉంటుంది, బలిమి చేతనైనను శక్తి చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగును. అసలు అద్భుతమైన మాట అండి అది. ఇక్కడ కూడా నేను అంటాను, తెబేసు స్త్రీ దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకుందంటాను నేను. పౌలు గారు తిమోతి పత్రికలో మాట చెప్పారు, దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మ లేదు, కానీ ఏం ఆత్మ ఇచ్చాడు? ఇంద్రియ నిగ్రహం. అందరూ పారిపోతుంటే ఏమికెందుకు మరి ధైర్యంగా నడుం కట్టుకుని ఎదురెట్టి శత్రువుకి ఎదురెట్టి పోరాడని జయించాలని కంకణం కట్టుకుని ఎందుకు నిలబడిందంటే, ఆమెలో ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, మనం ఒక్కళ్ళే వెళ్తున్నాం, పిచ్చి కుక్క మొరుగుతుంది, మనం ఏం చేస్తాం? దానికి ఎదురు వెళ్తాక చూస్తామా? మనం రక్షించడానికి చూస్తాం. ఒక సింహం ఎదురుబడి వచ్చిందండి, మేక పిల్లలను చీల్చినట్టు చీల్చేశాడు. ఎవరు? దావీదు, సంసోను. వాళ్ళు ఒంటరి వాళ్ళైతే, మామూలుగా సర్వసాధారణమైన వ్యక్తులైతే అలా చేయగలరా? చేయలేరు. అక్కడ మనం ఈ మాట చూస్తాం, దేవుని ఆత్మ బలముగా దిగిరాగా అప్పుడు సంసోను ఏం చేశాడు? చీల్చి అవతల పడేశాడు. అంటే సంసోనులో శక్తి లేదు, అతన్ని అభిషేకించిన దేవుని ఆత్మలో శక్తి ఉంది. అబీమెలెకును చంపిన స్త్రీలో శక్తి లేదు, దానికి సహకరించిన దేవుని ఆత్మలో శక్తి ఉంది. ఇదంతా దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిరగటి రాతిని ఆయుధంగా ధరించిన స్త్రీ. మరి ఇప్పుడు మీరు దేన్ని ఆయుధంగా ధరించాలి? కారాన్ని, చాకుల్ని, ఇంట్లో కిచెన్ రూమ్లో చూడండి. మనం ఇప్పుడు దేన్ని ధరించాలి? ఎఫెసీ పత్రిక 6:10. ఇప్పుడు అబీమెలెకు దుష్టుని చంపడానికి తిరగటి రాతిని ధరించిందండి. మరి మనం ఏం ధరించాలి? ఎఫెసీ పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చూసారా? మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును అది. ఇప్పుడు తెబేసు స్త్రీ ఏం చేసిందంటే తిరగటి రాతిని ధరించుకుంది ఆయుధంగా. మరి మనం దేన్ని ధరించుకోవాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏ షాపులో అమ్ముతారండి ఇది? కిరాణా షాపులోనా, ఫ్యాన్సీ షాపులోనా, జ్యువెలరీ షాపులోనా? ఎక్కడ అమ్మరండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తే, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాను, నీతి అనే మైమరు, సత్యం అనే తోలుదట్టి, సిద్ధ మనసు సమాధానం అనే జోడు, ఇదండి మనకు కవచం, ఆత్మీయ కవచం, సర్వాంగ కవచం అంటారు దీన్ని. బైబిల్ వాక్యాన్ని అనుదినం నువ్వు పఠిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే, శత్రు అనబడిన సాతాను నువ్వు జయించగలుగుతావు. నేను అంటాను, ఏమి దేవుని వాక్య అనుభవం కలిగిన స్త్రీ, విశ్వాసము కలిగిన స్త్రీ, సిద్ధ మనసు కలిగిన స్త్రీ. సిద్ధ మనసు ఉంది, సిద్ధ మనసు సమాధానం అనే జోడు తొడుక్కుని ఉందండి. మన బార్డర్లో సైనికులు చూస్తే అర్ధరాత్రులు కూడా వాళ్ళు షూ వేసుకుని ఉంటారంటే అండి, గన్న చేత్తో పట్టుకుని ఉంటారండి. ఒక పక్క తిన్న త్రాగిన తుపాకి మాత్రం వాళ్ళు ధరించుకునే ఉంటారు. చూసారు మీరు సైనికులు? మనం కొన్ని వీడియోలో చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడు తుపాకి పక్కన మాత్రం పెట్టరు. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఎటు నుంచి శత్రువు అటాక్ చేస్తాడో తెలీదు. అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవ సేవకుడు కూడా సిలువ సువార్త సైనికుడుగా పోరాడాలి.
ప్రతిదినం అనుదినం దేవుని యందు బలపడాలి. దేవుని యందు బలపడి, ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు మనం ఎలా బలవంతులం అవ్వాలి? ఇప్పుడు ఒక పోలీస్ జాబు ఇవ్వాలి అంటే అతనికి ట్రైనింగ్ ఇస్తారు ఒక 6 నెలలు. ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవరికి చేతికి తుపాకి ఇవ్వడు. ఇస్తే ఏమైంది? కనమన్న వాళ్ళగా కాల్చేస్తాడు. శత్రు దొంగను కలితే ఇంకోటి పక్కన పోతాడు. ట్రైనింగ్ ఉండాలి. అలాగే మనకు కూడా ఇప్పుడు ఇది ఒక ట్రైనింగ్, ఇది ఒక అభ్యాసం. సొలొమోను గ్రంథం, ప్రసంగి గ్రంథంలో చూడొచ్చు, నరులు అభ్యాసము చేయవాలని దేవుడు ఏర్పాటు చేసిన విధి ఇదంతా. ఇది ఇప్పుడు మనం అభ్యాసం చేస్తున్నాం, నేర్చుకుని ట్రైనింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అపవాదితో పోరాడి జయించాలి. శ్రమ దిన మనం కృంగిపోకూడదు. ఈ తెబేసు స్త్రీ మనకి ఏం నేర్పిస్తుంది పాఠం అంటే, శత్రువు ఒక పక్క పోరాటం చేస్తున్నాడు, శత్రువు ఒక పక్క ఒక పట్టణాన్ని, షెకెము పట్టణాన్ని కాల్ చేశాడు. ఇప్పుడు ఈ తెబేసు పట్టణాన్ని కూడా తగలెట్టాడానికి వస్తున్నాడు. అందరూ బెదిరిపోతున్నారు, పారిపోతున్నారు. కానీ ఒక స్త్రీ మాత్రం ధైర్యంగా నిలబడింది. అంటే దాని అర్థం శ్రమకు ఆమె భయపడలా, ధైర్యం కలిగి నిలబడింది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. స్త్రీలారా, ఇది స్త్రీల ప్రసంగం, స్త్రీల సమాజం, స్త్రీల కుడిక. మీరందరూ కూడా వినాల్సినటువంటి వర్తమానం. తెబెసు స్త్రీని బట్టి ఈ రోజున మీరు నేర్చుకోవాల్సిన వర్తమానం ఏంటంటే, ఇప్పుడు అబీమెలెకు ఎలా చంపడానికి ప్రయత్నిస్తున్నాడో, ఈ భూమి మీద మనం బ్రతికిన దినములన్నీ కూడా యుద్ధ దినములే. ఇది ఎక్కడుందండి? యోబు గ్రంథంలో ఉంది. నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు కావా? ప్రతిరోజు యుద్ధమేనండి. ఒక అమ్మాయి ఉందనుకోండి, అత్తతో యుద్ధం, భర్తతో యుద్ధం, మావతో యుద్ధం, పిల్లలతో యుద్ధం, ఇరుగు పొరుగు వారితో యుద్ధం, బంధువులతో యుద్ధం, శత్రువులతో యుద్ధం, మంచోళ్ళతో యుద్ధం, చెడ్డ అందరితో యుద్ధమే. ఉన్నాయి అంటారా, లేవంటారా? పిన్ని గారు, మీకు ఉందా యుద్ధం? లేవా? ఎందుకు లేదు? ఏసు రక్తం. యుద్ధం ఉంది. కనబడని యుద్ధాలు ఉంటాయి, చెప్పుకునే ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. నాకు ఒక యుద్ధం, మీకు ఒక యుద్ధం. యుద్ధమే యుద్ధం. ఈ యుద్ధంలో ఆయుధం ఉండాలి. యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఆయుధాన్ని ధరించకుండా సైనికుడు యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళడం. ఇప్పుడు ఈ భూమి మీదకి మనం ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చామో అప్పుడు యుద్ధ రంగంలో పడ్డామని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చచ్చేంత వరకు యుద్ధంలో పోరాడలే తప్ప, అమ్మో నేను బతకలేనని ఒకవేళ పిరిగితనం. అందుకని చాలా మంది ఈ బతుకు పోరాటాన్ని సాగించలేక ఉర్రేసుకుని చనిపోయేవాళ్ళు కొంతమంది. రైల్వే పట్టాల మీద పడుకుని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, పురుగుల మంది తాగి చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, రకరకాలు. అందుకని ఇక్కడ ఈ తెబేసు స్త్రీ అనేక మందికి ఇప్పుడు ఒక పాఠం నేర్పిస్తుంది. ఏమంటో తెలుసా? ఒక స్త్రీని, నేను ఒక సామాన్యురాలని, నేను ఒక రాజుని చంపాను. చూడండి, ఇప్పుడు ఒక దేశం వాళ్ళు మరొక దేశం మీదకి దండెత్తుతున్నారండి. ఈ దేశం వాళ్ళు ఎంత సైన్యం బలవంతులైనా రాజు చచ్చిపోతే నిలబడదు తెలుసా? రాజు చచ్చిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? ఈ సైనికులందరూ పారిపోతారు. ఎప్పుడైతే ఈ అబీమెలెకు చచ్చిపోయాడు, వీళ్ళందరూ పారిపోయారు. ఇక అసలు ఎలా చచ్చిపోయాడు, ఎవరు చంపారు, ఇదన్నీ లేదు. రాజు చచ్చిపోయాడు అక్కడ. ఇక సైనికులందరూ భయం కలిగింది. రాజే చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? ఇక పరారు. కాబట్టి గమనించాలి. ఇక దీనిలో ఉన్న లోతైన మాట చెప్తాను, వినండి. మన శత్రువు చచ్చిపోయాడు ఆల్రెడీ. మన శత్రువు తల చెత్తకొట్టబడింది ఆల్రెడీ. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభుల వారి కలవరి శిలువలో ఆయన చనిపోవుట ద్వారా, ఆయన మరణము ద్వారా సాతాను యొక్క తల చెత్తగొట్టబడింది. ఇప్పుడు వాడి తోక మాత్రమే కదులుతుంది, వాడి అనుచరులు మాత్రం కదులుతున్నారు. మనల్ని ఏమైనా చేయగలరండి? శోధనలు రానివ్వండి, రోగాలను రానివ్వండి, ఇబ్బందులు పెట్టనివ్వండి, సమస్యలు పెట్టనివ్వండి, వాడు తోక మాత్రం ఊపుతాడు. మనం దేనికి భయపడాలి? ఇప్పుడు తెబేసు స్త్రీని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ధైర్యాన్ని కలిగి ఉండాలి, దేశభక్తిని కలిగి ఉండాలి, మన గ్రామస్తుల ఎడల, మన దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మనల్ని మనం రక్షించుకోవడం కాదు, ఇతరుల్ని రక్షించాలి. అది క్రైస్తవుల యొక్క లక్ష్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెబేసు స్త్రీ దేవుడు కలిస్తే అబీమెలెకు మరణం, దావీదు దేవుడు కలిస్తే గొల్యాతు మరణం, దేవుడు మానవుడు కలిస్తే అద్భుతమైంది. ఇప్పుడు తెబేసు స్త్రీ పేరులో ఇప్పుడు ఎవరి పేరు పెట్టుకోవాలి? నా పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి పేరు పెట్టుకోవాలి? నా పేరు కాదు, మీ పేరు చెప్పండి. దేవుడు ప్లస్ పౌల్రాజు గారు, దేవుడు ప్లస్ రాణి గారు, దేవుడు ప్లస్ దేవునితో మనం ఏకమైతే మన కుటుంబంలో, మన జీవితంలో వచ్చే యుద్ధాలను మనం జయించగలుగుతాం. ఈరోజు నాకు చాలా కామెంటరీలు వస్తున్నాయి. నేను వాక్యం అయిపోయింది, ముగిస్తున్నా. చాలా డైలాగులు, చాలా కామెంట్లు క్రైస్తవుల మీద, చాలా విమర్శనాత్మకమైన వీడియోలు వస్తున్నాయి. దేవుడిని నమ్ముకుంటే రోగాలు రావంటరా, దేవుడిని నమ్ముకుంటే అప్పులు పోతాయి అంటరా, దేవుడిని నమ్ముకుంటే కష్టాలు పోతాయి అంటరా. ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని వాటిని ఆధారం చేసుకుని అనేక వీడియోలు చేస్తున్న వాళ్ళతో నేను చెప్తున్న మాట, అసలు ఎవరు చెప్పారు ఆ మాట?
ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నానండి, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రకటిస్తున్నాను. నాకు కష్టాలు లేవా, నాకు బాధలు లేవా, నాకు ఇబ్బందులు రావా, నాకు సమస్యలు రావా? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే కష్టాలు పోవటానికి కాదు, కష్టాలు రాకుండా ఉండటానికి కాదు. మనిషి బతుకున్నంత వరకు కష్టాలు వస్తాయి, పోతాయి. అసలు ఏ కష్టం ఉండకూడదంటే ఒకళ్ళకి ఉండదండి. ఆ బరియల్ గౌండ్లో చక్కగా గోతులు పొడుకున్నారు చూడండి, వాళ్ళకి ఏ కష్టం ఉండదు. ఇప్పుడు 1 తారీఖు పొద్దునే మా పాస్టర్ గారు వచ్చి 1200 దేనికి, పాలకి ఏసు రక్తం చేయం. ఆ తర్వాత కరెంట్ బిల్లు వస్తాడు, ఆ తర్వాత సరుకులు, ఆ తర్వాత ఆ ఇంటర్నెట్ 9 తారీఖు వచ్చిందంటే ఎన్ని బిల్లులు, ఎన్ని ఖర్చులు. బతుకున్నాను కాబట్టి నాకు యుద్ధాలు, పోరాటాలు. చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏంటంటే దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే దేవుణ్ణి నమ్ముకునేది ఎందుకంటే శక్తినిస్తాడని, ఈ శ్రమలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడని, అంతేగాని శ్రమలు లేకుండా చేస్తాడని కాదు. నన్ను నమ్ముకోండి మీకు శ్రమలు లేకుండా చేస్తానని యేసు ప్రభు ఎక్కడ చెప్పలా, నేను కూడా ఎప్పుడు చెప్పలా. దయచేసి అలాంటి పొరపాట్లు దయచేసి వినమాకండి. దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలో తోడై ఉంటానన్నాడు ఆయన, శ్రమలు లేకుండా చేస్తానన్నలా. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవడం కోసం శద్రక మేషక అబేద్నెగోను వారిని అగ్నిగుండంలో పడేశారు. దేవుడు వారి మధ్యలోకి వచ్చి 4వ వ్యక్తికి తిరిగాడా లేదా? దానియేలుని సింహాల బోర్లో పడేశారు. దేవుడే సింహాలకి దానియేలుకి మధ్యలో వచ్చి సింహాల నోట్లు మూసాడా లేదా? అది దేవుడు చేసే పని. కాబట్టి దేవుడిని నమ్ముకునేది, మనం దేవునికి ప్రార్థన చేసేది ఎందుకంటే ప్రభువా ఈ జీవిత యాత్రలో ఇదిగో నేను పోరాడే శక్తి నాకు లేదు ప్రభువా, ఆ పోరాడే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. శ్రమలో కృంగిపోతున్నాను ప్రభువా, కృంగుదల లేకుండా శ్రమలో కలవరపడకుండా నా హృదయాన్ని బలపరచు ప్రభువా. ఇది మనం చేసిన ప్రార్థన. ఈరోజు తెబేసు స్త్రీని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తెబేసు స్త్రీ సాహసాన్ని చేసింది, శత్రువుని చంపింది, పట్టణాన్ని కాపాడుకుంది, దేవుని భయభక్తులు కలిగింది, నేటికి కొనియాడబడుతుంది. మీరు నేను కూడా అలా ఉండాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె సమయం అంది, ముగించుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత ఒక అర్ధగంట సంఘబిడ్డల కోసం, మన గ్రామస్తుల కోసం, మన దేశ ప్రజల కోసం, మన దేశంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న సమస్యల కోసం ఒక అర్ధగంట ప్రార్థన చేద్దాం. బలంగా ప్రేరేపణ వచ్చింది. కొన్ని వారాలుగా మనం ప్రార్థన చేయట్లా. శనివారం మంగళవారం అయితే గొలుసు ప్రార్థన జరుగుతుంది, కానీ శనివారం ప్రార్థన జరగట్లే. ఎందుకు? ఈరోజు ప్రార్థన చేయించాలనే ప్రేరేపణ బలంగా వచ్చింది. అందుకనే మనందరూ, మీలో చాలామంది ఉపవాసం ఉన్నారు ఏమండి. కాబట్టి ఉపవాసం ఉండి అలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. ఉపయోగం ఏముంటుంది? అందుకని కొంచెం భారం కలిగి కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. మన ఇరుగు పొరుగు వారి కోసం, మన గ్రామస్తుల కోసం, మన గ్రామంలో ఉన్న నీటి కొరత, రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్యల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కృప ద్వారా అవి క్లియర్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి మీకే అవకాశం ఇస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఇంతవరకు నీ సేవకుని నన్ను నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభు, మీకు వందనాలు. ఒక సామాన్యమైన స్త్రీ, తెబేసు స్త్రీ, ఆ స్త్రీ ఆ పట్టణం మీదకి దాడి చేస్తానికి వచ్చిన రాజుని చంపి తన పట్టణాన్ని కాపాడుకుంది. ఈ రోజున ఈ మాటలు విన్న నేను, మేమందరం కూడా మమ్మల్ని మేము కాపాడుకోవాలి, మా కుటుంబాలని కాపాడుకోవాలి, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని మేము కాపాడుకోవాలి. అలాంటి గుణం తెబేసు స్త్రీలో ఉన్న ధైర్యం, సాహసోపేతమైన కార్యం చేయగలిగింది. అట్టి కృప నాకు మాకు దయచేయండి. ఈ లోకంలో వ్యర్థమైన సాహసాలు కాకుండా ఇలాంటి విలువైనటువంటి సాహసాలు చేయగలిగిన కృప మాకు దయచేయండి. పోరాడేవారు ఉండటానికి సహాయం చేయండి. మాకున్న చిన్న కష్టాన్ని చూసి ఇలాంటి కష్టం పగడు కూడా రాకూడదు, నాకు ఎందుకు వచ్చింది, చచ్చిపోవాలనుకునే వాళ్ళు అనేక మంది. కానీ ఇక్కడ ఒక తెబేసు స్త్రీ ఈ రోజున ఒక చక్కని ఆత్మీయ పాఠం మా అందరికి నేర్పించింది. జీవితంలో ఎప్పుడు కూడా చచ్చిపోవాలనే ఆలోచన మా దరి చేరనకుండా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటితో పోరాడి జయించి శక్తిని, కృపని నాకు మాకు అందరికీ దయచేయమని, కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలను, మా ప్రాంత ప్రజలందరినీ, మా భారతదేశాన్ని, మా ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా దీవెన దయచేయమని, ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మరొకసారి కేరళ రాష్ట్రంలో ప్రాంతంలో వైనాడ్ అనే ప్రాంతంలో వరద చేత 4 ఊళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి ప్రభువా. వందలాది మంది ప్రజలు చనిపోయారు. అయా, నిరాశ్రయులయ్యారు ప్రభువా. ఆయా ప్రాంత ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నారు. తన వారిని కోల్పోయినటువంటి వారికి నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయండి. అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టకుండా ప్రభుత్వం వారు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయండి. ఎలాంటి స్థలాల్లో కట్టాలో, ఎలాంటి స్థలాల్లో కట్టకూడదో అలాంటి తగు జాగ్రత్తలు ప్రభుత్వం వారు తీసుకోవడానికి సహాయం చేయండి. అలాంటి పెను ప్రమాదాలు ఇంకొకసారి జరగకుండా
ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి ఎలాంటి పెను ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు ముందుగానే ఈ వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకునే కృప ప్రభుత్వం వారికి దయచేయండి ప్రభు. సహాయం చేయండి, మీ కృప తోడుగా ఉంచండి. ఈరోజు మరొకసారి తెబేసు స్త్రీని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆమె వంటి ధైర్యం మాకు లేదు ప్రభు. చిన్న సమస్యను చూసి కలవరిపడిపోతున్నాం, బెదిరిపోతున్నాం, ఎందుకే బతుకు అనుకుంటున్నాం, మమ్మల్ని మేము డిస్కరేజ్ చేసుకుంటున్నాం. అయ్యా, అభిమేలకుని బట్టి కూడా పాఠాన్ని మీరు నేర్పించారు. దురాశపరుడు తన ద్వారా తన సహోదరులు చచ్చిపోయారు, తన ద్వారా పట్టణస్థులు పట్టణ యజమానులు చచ్చిపోయారు తన దురాశ వల్ల. ఈరోజు నాలో మాలో దురాశ ఉందేమో ప్రభు. దేని బట్టి మాలో దురాశ ఉండటానికి వీల్లేదు. అయ్యా, నీ వాక్యం అనే ఖడ్గము ద్వారా అయ్యా ఖండించబడాలి. మా హృదయంలో, మా ఆలోచనలు, మా తలంపులు ఎక్కడ కూడా పాపం అనేది ఉండటానికి వీల్లేదు ప్రభు. మమ్మల్ని పరిశుద్ధపరచండి, హృదయ శుద్ధి దయచేయండి, దేహశుద్ధి దయచేయండి. దేవుని అందరి భయభక్తులు కలిగిన జీవితం నాకు మాకు అందరికీ దయచేయండి. నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. మీరు ఆకడలు మిమ్మల్ని ఎదుర్కొనే వరకు ఉండడానికి సహాయం చేయండి. విశ్వాస పరిశుద్ధతలందు నిలకడగా ఉండే కృప దయచేయండి. తెబేసు స్త్రీ వంటి ధైర్యము, దేశభక్తి, తెబేసు స్త్రీ వంటి తెగింపు నాకు మాకు అందరికీ దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.